ఓ దిక్కు బమ్మానంగా సలిపెడుతున్నది. పొద్దున్న లేచి బయటకు వచ్చేటోళ్ళు మొత్తం కొంకూర్లు పడుతున్నారు. కానీ పంచాయతీ ఎన్నికలు జయంగా ఇప్పుడు ఊళ్ళల్లో మొత్తం గరంగరంగానే నడుస్తున్నది రాజకీయం. ఈ లోకల్ పాలిటిక్స్ లా పట్టు సాధించేటందుకు లీడర్లు సుతం బగ్గనే కుస్తీలు పడుతున్నారు. అట్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు చూడుండ్రి ఏం చేస్తున్నాడో. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు గరం కోటేసుకొని నెత్తికి రుమాలు చుట్టుకొని కొంతమందిని ఎంటబెట్టుకొని మార్నింగ్ వాక్ జోర్దారుగా చేస్తున్నాడు కదా. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఉన్న క్యాంప్ ఆఫీసు నుంచి షాల్ చేసిన వాకింగ్ కార్యక్రమం పట్టణం మొత్తం నడిచింది. నడవ కలిసిన వాళ్ళు అందరితోటి ముచ్చట్లు పెట్టిన మంత్రి ఉత్తమ్ సారు కరాటే నేర్చుకుంటున్న పిల్లలు రాగానే వాళ్ళతోటి కలిసి పోటువలు కూడా దిగిండు. అటెంక ఓ కాడ ఆగి వార్తాపత్రికలు చదువుకుంటూ ఉడుకుడుకు షాయ తాగిండు. ఇక ఆడ గిట్ల మాట్లాడిండు. మా ప్రభుత్వం మరి మీ అందరికి తెలుసు, భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా వ్యక్తికి అంటే బీపీఎల్ కుటుంబాలకి రేషన్ కార్డులో పెట్టే వ్యక్తికి 6 కిలోలు ఉచితంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈరోజు మారుమూల కండలో పిల్లలు తినే అన్నం కానీ మరి ఎస్సీ కాలనీలో కానీ మా ఇంట్లో కానీ ఒకే టైప్ భోజనం ఏర్పాటు చేయవలసి దేశ చరిత్రలోని ఒక గొప్ప విషయం. ఇదివరకు బీఆర్ఎస్ హయాంలో లోకల్ బాడీ ఎన్నికలను వన్ సైడ్ చేతురు గాని మా ప్రభుత్వం మాత్రం పకడ్బందీగా ఎన్నికలు జరిపిస్తున్నది కాబట్టే అన్ని పార్టీలు పోటీ చేస్తున్నారు. అందరూ గెలవగలుగుతున్నారన్నట్టే మాట్లాడిండు. మా ప్రభుత్వం ఇంకో 3 ఏళ్లు ఉంటది, మళ్ళొచ్చే పారి కూడా కాంగ్రెస్ సర్కారే ఉంటది కాబట్టి ఎవ్వలైతే గ్రామాలను అభివృద్ధి చేస్తారో వాళ్ళనే గెలిపియురని పిలుపునిచ్చిండు. మొత్తానికి పేరు మార్నింగ్ వాక్ అయినా కొసాకరికి మాత్రం ఎన్నికల ప్రచార వాకింగ్ లెక్కనే అయింది ఉత్తమ్ సార్ చేసిన యాత్ర. ఇప్పటికే 2వ విడత ఎన్నికలు అయిపోయినాయి. 3వ విడత ఎన్నికలు బుధవారం నాడు జరగబోతున్నాయి. మరి 3వ విడతల ఎన్నికలు జరిగే గ్రామాలల్లో అక్కడి ప్రజలు ఎవరిని ఆదరిస్తారో ఏం కథనో తెలియదు గాని మంత్రులు, ఎమ్మెల్యేలు, పెద్ద లీడర్లంతా ప్రచారం మాత్రం హోరాహోరీగా చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు అయిపోయినాక జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా పెడతారన్న వార్తలు వినొస్తున్నాయి కాబట్టి ఆ ఎన్నికలన్నీ అయిపోయినాక ప్రభుత్వం గ్రామాలను ఎంత గొప్పగా తీర్చిదిద్దుతుందో చూడాలి మరి.